హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టూత్ పౌడర్ అనేది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా విలేజ్ స్టైల్ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. పాతకాలం అంటే మనకు చాలా ఇయర్స్ బ్యాక్ అయితే మనకు ఈ టూత్ పేస్ట్లు అంటే ఇవన్నీ ఉండేవి కాదు కదా. క్లోజప్ అంట, కోల్గేట్ అంట, ఇలాంటివి. సో విలేజెస్లో ఎక్కువగా ఇదే యూజ్ చేసేవారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఇదే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. బొగ్గు పౌడర్ అండి. బొగ్గు అనేది విలేజ్లో చాలా బాగా దొరుకుతుంది అండ్ మనకు కూడా దొరుకుతుంది అనుకోండి. దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బొగ్గుని కట్టెలు ఉంటాయి కదా, ఒక 2 కట్టెలు కాల్చారంటే మీకు దాని నుంచి బొగ్గు అనేది వస్తుంది. అది కూడా లేదనుకుంటే టెంకాయ కొడతాం కదండి, కొబ్బరి చిప్పలు, వాటినైనా కూడా కాల్చి వాటిని పౌడర్ చేసుకోండి. తర్వాత లవంగాల పొడి అండి. ఇది మీకు లైటింగ్కి ఆ కలర్ కనిపిస్తుంది, బట్ లవంగాల పొడి అది. అలాగే సాల్ట్. లవంగం పొడి వచ్చి మనకు పంటి నొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. అలాగే సాల్ట్ వచ్చి ఇన్ఫెక్షన్స్ని, మనకు పంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇది మీకు గారబట్టిన పళ్ళకి, పసుపు పచ్చగా ఉండే పళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మంచిగా తెల్లగా వచ్చేస్తాయండి. ఇవేవి కలపకున్నా కూడా ఈ బొగ్గు పౌడర్తో, ఒక్క పౌడర్తో అయినా మీరు బ్రష్ చేశారంటే ప్రతిరోజు చేసిన నో ప్రాబ్లం. మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది నోట్లో నుంచి కూడా, బ్యాడ్ స్మెల్ రాకుండా. అలాగే మీ పళ్ళు అనేవి చాలా తెల్లగా ఉంటాయి. ఎక్కువగా విలేజ్లో వాళ్ళు ఈ బొగ్గు పౌడర్తోనే పళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. చాలా తెల్లగా ఉంటాయి పళ్ళు కూడా. ఇక నేను లవంగం పొడి, అలాగే సాల్ట్, కొంచెం బొగ్గు పౌడర్. ఇది క్వాంటిటీ అంటూ ఏం లేదండి, మీకు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీలో వేసుకోండి, అంతే. ఇంత క్వాంటిటీ అంటూ ఏం లేదు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను కొంచెమే చూపిస్తున్నాను. ఒక 2 స్పూన్లు ఇక్కడ నేను బొగ్గు పౌడర్ తీసుకున్నాను. బొగ్గు పౌడర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి, సాల్ట్ కొద్దిగా తీసుకోండి. అలాగే లవంగం పొడి తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని ప్రతిరోజు మార్నింగ్ మీరు బ్రష్ చేశారంటే మీ పంటి నొప్పి సమస్యలు కూడా దూరం అవుతాయండి. అలాగే మీ పళ్ళు చాలా తెల్లగా మంచిగా నిగనిగలాడుతూ ఉంటాయి. పళ్ళపైన ఉండే గార అనేది కూడా మీరు ప్రతిరోజు బ్రష్ చేయడం వల్ల ఒక 1 మంత్ కంటిన్యూగా చేయండి. మీ పళ్ళపైన చాలా ఇయర్స్ నుంచి ఉండే గార అనేది కూడా పూర్తిగా పోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది కూడా పంటి వీడియోస్ అడుగుతున్నారు. సో ఈరోజు విలేజ్ స్టైల్ అయితే నేను టూత్ పౌడర్ని తయారు చేసి చూపిస్తున్నాను. ఇందులో మనం వేసిన ప్రతి ఒక్కటి కూడా పళ్ళకి చాలా మంచిది. ఎనామిల్ అనేది, మనకు పళ్ళ మీద ఉన్న ఎనామిల్ అనేది పోకుండా కాపాడడానికి బాగా ఉపయోగపడతాయండి. అలాగే లవంగం పొడి కూడా మనకు చిగుర్ల నొప్పులు, పళ్ళ నొప్పులు ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా కొంచెం లవంగం పొడి, కొద్దిగా సాల్ట్ తీసుకొని బ్రష్ చేసినట్టుగా మీరు బ్రష్ చేస్తారంటే వేలుతో అయినా రుద్దుకోండి. ఆ పెయిన్ అనేది మీకు ఒక 2-3 మినిట్స్లో మీకు రిలీఫ్ అనేది వచ్చేస్తుందండి. ఇది మీకు 2 రకాలుగా యూజ్ అవుతుంది. పళ్ళు తెల్లగా అవ్వడానికి, అలాగే పంటి నొప్పి తగ్గించడానికి, రెండిటికి యూజ్ అవుతుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పంటి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు లవంగం పొడి, సాల్ట్తో బ్రష్ చేసుకోండి.